నైట్ అయితే ఫైనల్గా యాపిల్ వాళ్ళు తన 17 సిరీస్ని అయితే లాంచ్ చేశారు. ఐఫోన్ 17 సిరీస్తో పాటు కొన్ని ప్రోడక్ట్స్ కూడా లాంచ్ చేశారు. యాపిల్ ఎయిర్పాడ్స్ 3 ఒకటి, యాపిల్ వాచ్ సిరీస్ 11 ఒకటి, యాపిల్ వాచ్ సిరీస్ SE 3 ఒకటి, యాపిల్ వాచ్ అల్ట్రా ఒకటి, అల్ట్రా 3 అయితే లాంచ్ చేశారు. ఐఫోన్ 17 ఒకటి, ఐఫోన్ 17 ఎయిర్ ఒకటి, ఐఫోన్ 17 ప్రో ఒకటి, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అయితే లాంచ్ చేశారు. మనం అయితే ఇప్పుడు ఐఫోన్ 17 గురించి అయితే మాట్లాడుకున్నాము. ఐఫోన్ 16తో పోలిస్తే ఐఫోన్ 17 అయితే హ్యూజ్ అప్డేట్ అయితే చేశారు. ఇంతకుముందు 6.1 ఇంచ్ ఉంటే ఈసారి 6.3 ఇంచ్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. ఈసారి వచ్చేప్పటికి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ప్రోమోషన్ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. ఇంతకుముందు ఓన్లీ 60 హెర్ట్జే ఉండేది. ఇదైతే హ్యూజ్ అప్డేట్. 3000 నిట్స్ బ్రైట్నెస్ అయితే తీసుకొచ్చారు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా అయితే ఈసారి అయితే ఇచ్చారు మనకి ఐఫోన్ 17లో వచ్చేప్పటికి. ఇదే మాత్రం హ్యూజ్ అప్డేట్ ఇది. ఇంకో అప్గ్రేడ్ వచ్చేప్పటికి బ్యాక్ కెమెరా. ఇంతకుముందు వైడ్ యాంగిల్ వచ్చేప్పటికి 12 మెగాపిక్సెల్ ఉండేది. ఈసారి డ్యూయల్ 48 మెగాపిక్సెల్తో అయితే ఇచ్చారు. ఇది కూడా హ్యూజ్ అప్డేట్. ఇంతకుముందు 12 మెగాపిక్సెల్ అయితే ఉండేది వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేప్పటికి మనకి ఐఫోన్ 16 వచ్చేప్పటికి 48+12 అయితే వచ్చేది. ఈసారి వచ్చేప్పటికి 48+48 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. ఇది మాత్రం హ్యూజ్ అప్డేట్ ఇది. ఇంతకుముందు బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేప్పటికి 20 వాట్స్ ఉంటే ఈసారి 40 వాట్స్కి అయితే చేశారు. ఇది కూడా హ్యూజ్ అప్డేట్ ఇది. ఇంకొకటి వచ్చేపాటికి మీకు ఇంతకుముందు A18 చిప్తో వచ్చేది ఈసారి A19 చిప్తో అయితే వస్తుంది. ఇది కూడా హ్యూజ్ అప్డేట్ ఇది. ఇంకొకటి అప్గ్రేడ్ వచ్చేపాటికి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఇంతకుముందు 12 మెగాపిక్సెల్ ఉండేది. ఈసారి వచ్చేపాటికి 18 మెగాపిక్సెల్ అయితే ఇస్తున్నారు. ఇంకోటి ఫీచర్ అయితే యాడ్ చేశారు ఫ్రంట్ సెల్ఫీ కెమెరాలో. గ్రూప్ సెల్ఫీస్ దిగేటప్పుడైతే బాగా యూజ్ అయితే అని అయితే హైలైట్ చేశారు లాంచ్ ఈవెంట్లో. ఇది ఒక ఫీచర్ అయితే యాడ్ చేశారు. హ్యూజ్ అప్డేట్ అయితే చేశారు 17 సిరీస్ వచ్చేపాటికి. ఇంతకు ముందు వచ్చేపాటికి మీకు స్టార్టింగ్ 128 జీబీతో వచ్చేది. ఈసారి బేస్ వేరియంట్ 256 జీబీతో అయితే తీసుకొచ్చారు. 5 కలర్స్లో అయితే వస్తుంది ఈ ఐఫోన్ 17 వచ్చేపాటికి. 40 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ నాకు తెలిసి మోస్ట్లీ 1 మంత్లో అయితే తీసుకొస్తారు మార్కెట్లోకి. నాకు తెలిసి అది కూడా ప్రైస్ గట్టిగా పెడతారు. వీళ్ళు బాక్స్లో అయితే ఛార్జర్ ఇవ్వరుగా, రేట్ అయితే గట్టిగా పెడతారు. చూద్దాం ఎంత పెడతారు. ఇప్పుడైతే దీనిలో 2 స్టోరేజ్ వేరియంట్స్తో అయితే ఫోన్ అయితే లాంచ్ చేశారు. మీకు ఐఫోన్ 16 వచ్చేప్పటికి 128 జీబీతో స్టార్ట్ అయితే బేస్ వేరియంట్. దీనిలో వచ్చేప్పటికి 256 జీబీతో అయితే స్టార్ట్ అయింది. ఐఫోన్ 17 వచ్చేప్పటికి 2 స్టోరేజ్ వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. 256 జీబీ స్టోరేజ్ వచ్చేప్పటికి అరౌండ్ 83,000 వరకు అయితే ప్రైస్ అయితే పెట్టారు. 512 జీబీ వచ్చేప్పటికి 1,03,000 వరకు అయితే ప్రైస్ అయితే పెట్టారు. దీనికి వచ్చేప్పటికి 6,000 కార్డ్ డిస్కౌంట్ అయితే ఆఫర్ ఉందైతే చెప్తున్నారు. బ్యానర్స్ అయితే పెట్టారు అఫీషియల్ యాపిల్ స్టోర్లో అయితే. 6,000 వరకు అయితే అప్ టు డిస్కౌంట్ అయితే అంటున్నారు. ఒకసారి అయితే చెక్ చేయండి. మనమైతే ఇప్పుడు ఐఫోన్ 17 ఎయిర్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఐఫోన్ 17 ఎయిర్ వచ్చేప్పటికి 6.5 ఇంచ్ స్లిమ్ డిజైన్తో అయితే తీసుకొచ్చారు. టైటానియం ఫ్రేమ్తో అయితే వస్తుంది మొత్తం. ఇది A19 ప్రో చిప్తో అయితే వస్తుంది ఫోన్ వచ్చేపాటికి. మీకు బ్యాటరీ వచ్చేపాటికి నాకు తెలిసి 2800-900 mAh బ్యాటరీతో అయితే వచ్చి చాలా తక్కువ బ్యాటరీతో తీసుకొచ్చారు. లేదా చిప్ ఏదో వాడాము బ్యాటరీ అయితే బాగా వస్తుంది అంటున్నారు, కానీ అది రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియదు. రియల్ టైం యూజెస్లోనే మనకు తెలుస్తుంది అది ఎలా ఉంటుందో. ఫ్రంట్ కెమెరా వచ్చేప్పటికి 18 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. సేమ్ AI సెల్ఫీ కెమెరా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సేమ్ 17లో ఏమున్నాయి దీనిలో కూడా అదే ఉంది. ఇంకోటి వచ్చేప్పటికి బ్యాక్ కెమెరా వచ్చేప్పటికి 48 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. సింగిల్ కెమెరా అయితే వస్తుంది. ఇది వచ్చేప్పటికి మెయిన్ కెమెరా. ఇంకొకటి మీకు ఇది కూడా 120 హెర్ట్జ్ ప్రో మోషన్ డిస్ప్లే అయితే వస్తుంది. 3000 నిట్స్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఇది కూడా డిస్ప్లే అయితే చాలా బాగుంది. ఈ ఫోన్ వచ్చేప్పటికి 40 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఈ ఫోన్ కూడా ఐఫోన్ 15 ఎయిర్ వచ్చేప్పటికి 4 కలర్స్లో అయితే తీసుకొచ్చారు. మీకు ఈ ఫోన్ ప్రైజింగ్ వచ్చేప్పటికి దీనిలో 3 స్టోరేజ్ వేరియంట్స్ అయితే వచ్చింది. 256 జీబీ వచ్చేప్పటికి 1,19,900 అయితే పెట్టారు. దగ్గర 1,20,000 అయితే పెట్టారు. 512 జీబీ వచ్చేపాటికి మీకు 1,40,000 వరకు అయితే పెట్టారు. 1 TB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది దీనిలో. అది వచ్చేపాటికి మీకు 1,60,000 వరకు అయితే పెట్టారు. దీని మీద ఒక 5,000 కార్డ్ డిస్కౌంట్ అయితే ఉందని అయితే వెబ్సైట్లో అయితే పెట్టారు. మీరు ఐఫోన్ 17 ఎయిర్ కొనుక్కునే దానికన్నా కొంచెం డబ్బులు యాడ్ చేసుకుని ఐఫోన్ 17 ప్రో సిరీస్ కొనుక్కుంటాం అయితే బెస్ట్. వీళ్ళు కొంచెం ఈ స్లిమ్ డిజైన్ అని హైలైట్ చేస్తున్నారు. బ్యాటరీ బ్యాకప్ కూడా అంత అయితే ఉండదు. ఇప్పుడైతే మన ఐఫోన్ 17 ప్రో సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఐఫోన్ 17 ప్రో వచ్చేప్పటికి 6.3 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. మ్యాక్స్ వచ్చేప్పటికి 6.9 ఇంచ్తో అయితే వస్తుంది.
రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. బ్యాటరీ ఒకటి కొంచెం బెటర్ ఉంటుంది ఐఫోన్ 17 Pro Max వచ్చేప్పటికి, అంతకు మించి అయితే ఏమీ లేదు, రెండు ఒకటే. ఇదే సేమ్ 120 Hz ప్రమోషన్ డిస్ప్లే అయితే ఏం చేంజ్ లేదు. లాస్ట్ జనరేషన్ ఎలా ఉందో అలాగే అయితే ఉంచారు డిస్ప్లే వచ్చేప్పటికి. మీకు ఈసారి వచ్చేప్పటికి అల్యూమినియం బాడీ ఫ్రేమ్తో అయితే వస్తుంది. ఇంతకుముందు టైటానియం ఉండేది, అదైతే తీసేశారు. ఇది A19 Pro బయానిక్ చిప్స్ అయితే వస్తుంది. ఇది కూడా హ్యూజ్ అప్డేట్ 16 Pro సిరీస్తో పోలిస్తే. ఇది ఇంకొక అప్గ్రేడ్ వచ్చేప్పటికి ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఇంతకుముందు 12 మెగాపిక్సెల్ ఉండేది, ఈసారి వచ్చేప్పటికి 18 మెగాపిక్సెల్ ఇచ్చారు. సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఏ ఫీచర్స్ 17లో అయితే ఉన్నాయి, సేమ్ ఫీచర్స్ అయితే ఇందులో కూడా ఉన్నాయి. ఏ సెల్ఫీ కెమెరా ఫీచర్స్ అయితే మీకు బ్యాక్ వచ్చేప్పటికి ఈసారి 3 48 మెగాపిక్సెల్ కెమెరాలు అయితే వచ్చినాయి. ఇదైతే హ్యూజ్ అప్డేట్. ఇది ఇంతకుముందు 12 మెగాపిక్సెల్ ఏదో ఉండేది తోడు కెమెరా, ఈసారి అయితే 48 మెగాపిక్సెల్ చేశారు. 3 48 మెగాపిక్సెల్తో అయితే వస్తున్నాయి. ఇది వచ్చేప్పటికి హ్యూజ్ అప్గ్రేడ్. ఇది ఇంకొక అప్గ్రేడ్ వచ్చేపాటికి మీకు ఈసారి ఐఫోన్ 17 Pro సిరీస్లో వచ్చేపాటికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. ఈ ఐఫోన్ 17 Pro సిరీస్ వచ్చేపాటికి 3 కలర్స్లో అయితే వస్తుంది. 60 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు ఈసారి మాత్రం. హ్యూజ్ అప్డేట్ ఇది. ప్రో సిరీస్కి వచ్చేప్పటికి 60 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇది మాత్రం హ్యూజ్ అప్డేట్. ఇది యాపిల్ వాళ్ళు అయితే బాగా అప్గ్రేడ్ అయితే చేశారు లాస్ట్ జనరేషన్తో పోలిస్తే. ఇంతకుముందు 25 వాట్స్ ఎంతో సపోర్ట్ ఉండేది, ఈసారి అయితే ఏకంగా 60 వాట్స్ సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇది మాత్రం హ్యూజ్ అప్డేట్. ఇది మీకు దీనిలో వచ్చేప్పటికి ఈ 3 స్టోరేజ్ వేరియంట్స్తో అయితే వస్తుంది. 256 GB ఒకటి, 512 GB ఒకటి, 1 TB అయితే వస్తుంది. ప్రో వచ్చేపాటికి మీకు 256 GB వచ్చేపాటికి 1,35,000కి అయితే లాంచ్ చేశారు దగ్గర ప్రైస్ వచ్చేపాటికి. 512 GB వచ్చేపాటికి 1,55,000 వరకు అయితే పెట్టారు. 1 TB వేరియంట్ వచ్చేప్పటికి 1,75,000 వరకు అయితే పెట్టారు ప్రో సిరీస్ వచ్చేపాటికి. ఇప్పుడైతే మనం ప్రో మ్యాక్స్ ప్రైజెస్ గురించి అయితే మాట్లాడుకుందాము. ప్రో మ్యాక్స్ వచ్చేపాటికి మీకు 1,50,000 వరకు అయితే పెట్టారు ప్రో మ్యాక్స్ వచ్చేపాటికి. 256 GB వచ్చేపాటికి 1,50,000 అయితే పెట్టారు. 512 GB వచ్చేపాటికి 1,70,000 వరకు అయితే పెట్టారు. 1 TB స్టోరేజ్ ప్రైస్ వచ్చేప్పటికి 1,90,000 వరకు అయితే పెట్టారు. 2 TB కూడా లాంచ్ చేశారు దీనిలో వచ్చేప్పటికి ఫస్ట్ టైం. 2,30,000 వరకు అయితే పెట్టారు 2 TB. అసలు అది మామూలు రేట్ కాదు. ఇప్పటి వరకు వీళ్ళు 2 లక్షల పైన లేదే అనుకున్నాం, ఫైనల్గా వీళ్ళు కూడా 2 లక్షల పైన అయితే ప్రైస్ అయితే పెట్టేశారు. ఈ ప్రీ బుకింగ్ వచ్చి సెప్టెంబర్ 12 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అన్నారు. డెలివరీస్ వచ్చి సెప్టెంబర్ 19 నుంచి అయితే ఇస్తామన్నారు. 17 Pro సిరీస్కి వచ్చేప్పటికి 5,000 కార్డ్ డిస్కౌంట్ కూడా ఉంది. ఒకసారి వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోండి. కార్డ్స్ మీద, క్రెడిట్ కార్డ్స్ మీద అయితే ఆఫర్ అయితే పెట్టారు. ఇప్పుడు వచ్చేప్పటికి యాపిల్ ఎయిర్పాడ్స్ 3 Pro గురించి మాట్లాడుకుంటే దీని ప్రైస్ వచ్చేప్పటికి 26,000 వరకు అయితే పెట్టారు. ఇవి కూడా గట్టిగా పెట్టారు. ఆ 17 Pro సిరీసే కిడ్నీలు అమ్మే రేట్లు పెట్టారు అనుకుంటే ఇవి కూడా గట్టిగా పెట్టారు. ఇవి కూడా మామూలుగా లేవు రేట్లు వచ్చేప్పటికి. ఇప్పుడు వచ్చేప్పటికి యాపిల్ వాచ్ 11 సిరీస్ గురించి మాట్లాడుకుంటే 42mm వచ్చేపాటికి 42mm GPS మోడల్ వచ్చేపాటికి మీకు దగ్గర 47,000 వరకు అయితే ప్రైస్ అయితే పెట్టారు. GPS ప్లస్ సెల్యులార్ మోడల్ వచ్చేపాటికి 56,900 వరకు అయితే పెట్టారు. 46mm వచ్చేపాటికి మీకు 46mm GPS మోడల్ వచ్చేపాటికి 50,000 వరకు అయితే పెట్టారు. GPS ప్లస్ సెల్యులార్ మోడల్ వచ్చేపాటికి 60,000 వరకు అయితే పెట్టారు. ఇంకొకటి యాపిల్ వాచ్ SE 3 వచ్చేపాటికి 40mm వచ్చేపాటికి 40mm GPS మోడల్ వచ్చేపాటికి 26,000 వరకు అయితే పెట్టారు. GPS సెల్యులార్ మోడల్ వచ్చేపాటికి 31,000 వరకు అయితే పెట్టారు. 44mm వచ్చేపాటికి మీకు GPS మోడల్ వచ్చేపాటికి 29,000 వరకు అయితే పెట్టారు. GPS ప్లస్ సెల్యులార్ మోడల్ వచ్చేపాటికి 44mmలో 34,000 వరకు అయితే పెట్టారు. యాపిల్ వాచ్ అల్ట్రా గురించి మాట్లాడుకుంటే దగ్గర 100 రూపాయలు తక్కువ 90,000 అయితే పెట్టారు. అసలు ఆ రేట్లు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. రేట్లు అయితే గట్టిగా పేల్చి పడేశారు. రేట్లు అయితే ఏమీ తగ్గలేదు. నాకైతే ఐఫోన్ 17 అయితే బెస్ట్ అనిపించింది. అప్గ్రేడ్ అదే అనిపించింది. ఆ ప్రైస్కి అయితే వర్త్ అయితే అనిపించింది. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేస్తాం అయితే మర్చిపోమాకండి.